చాలా మంది తాత మనవుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో తల్లి చనిపోతే చూడటానికి రాని కొడుకు పాత్రలో నవరస నటన సార్వభౌముడు డాక్టర్ సత్యనారాయణ పోషించగా, తండ్రి పాత్రలో ఎస్వి రంగారావు, తల్లి పాత్రలో అంజలిదేవి నటించి నాడు ప్రజల హృదయాలను మెప్పించే గొప్ప నటన చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇదే సినిమాలో అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికే మనుషులు వాడుకునే నాటకం అంటూ సాగే పాట సున్నిత హృదయం కలవారిని కన్నీటి పర్యంతం చేస్తుంది. పాట రాసిన మహానుభావుడు ఆనాడే అనుబంధాలకు, ఆత్మీయతలకు, వాటి మధ్య జరిగే బూటకపు నాటకాలను ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. నవమాసాలు మోసి పురిటి నొప్పులకు ఓర్చి కన్నబిడ్డ చనిపోయాడని ఓ తల్లి మురికి కాలువలో పడవేసిన సంఘటన ప్రొద్దుటూరులో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కసాయి తల్లికి, కసాయి తండ్రికి బుద్ధి వచ్చేలా మేము ప్రసారం చేస్తున్న ఈ వార్త వారికి చేరుతుందని ఆశిస్తున్నాం. నవమాసాలు మోసిన తల్లి చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిందా, లేక బిడ్డ పుట్టిన తరువాత చనిపోయాడా, లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పక్కన పెడితే, ఆ తల్లి తండ్రి బిడ్డను ఇలా అనాథగా మురికి కాలువలో పడివేయటం సంఘటన చూసిన వారి హృదయాన్ని ద్రవింపజేసింది. మృతి చెందిన శిశువును గొయ్యి తీసి పాతి పెడదామన్న ఇంగిత జ్ఞానం కూడా లేని ఇట్లాంటి తల్లిదండ్రులు పిల్లలను ఎందుకు కంటున్నారో అంటూ ఎన్నో చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. ఇలా కఠినంగా వ్యవహరించే వారిపై కూడా చట్టాలు తీసుకుని రావాలి అని అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ పురుడు కొరకు గర్భవతులు చేరిన వెంటనే వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి బిడ్డ యోగక్షేమాలు ఆన్లైన్ ద్వారా తెలిపే విధంగా చట్టాలు తీసుకుని రావాలని, చనిపోయిన బిడ్డకు కర్మకాండలు వారి తల్లిదండ్రులే నిర్వహించేలా ప్రభుత్వం ఓ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.